ఇదిగో గుడ్రాండును కనని గర్భములను పాలియని స్థలములను, అంటే పాలు రావు కదా మరి. గుడ్రాళ్ళకి పాలు వస్తాయా? గుడ్రాళ్ళకు పాలు వస్తాయండి? పాలు రావు. పాలు ఇవ్వని వారు స్థలములను చెప్పు దినములు వచ్చుచున్నది. వచ్చినయా రాలేదా? వచ్చినయా రాలేదండి? వచ్చే ప్రభుల వల్ల ఎలా వచ్చినాయి? ఏ విధంగా వచ్చినాయి? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పిల్లలు కనని వారు దమ్ములు అంటున్నాడు. ఆయన ఎలా దమ్ములవ్వారు? ఏ విధంగా దమ్ములవ్వారు? మనం ఆలోచన చేస్తే ఆది కాండము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడ వేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము, ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు వారు ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, మీరు ఆశీర్వదించాలని చెప్తున్నాడు దేవుడు. మరి మాట యేసుక్రీస్తు వారికి అర్థమైంది, అర్థం కలగంటారా? అక్కడేమో గుడ్రాండులను పాలివ్వని మీరు ధన్యులు అని చెప్తున్నాడు. గుడ్రాండులను మీరు ధన్యులు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ మాట యేసుక్రీస్తు వారికి అర్థమైందంటారా? అర్థమైందంటారా? పిల్లల కన్నా తల్లిదండ్రులను ధన్యులు అని చెప్పాలి యేసుక్రీస్తు వారు. ధన్యులు కాదు, వీళ్ళు గుడ్రాండులు ధన్యులు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది ఎక్కడిది? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది గుడ్రాండులను ధన్యులు అని చెప్తున్నాడు. ఎందుకు ధన్యులు అవ్వారు? దేవునికి ధన్యులు అవ్వారు. ఎందుకు ధన్యులు అవ్వారండి? ఇప్పుడు పుట్టిన పిల్లలని క్రమంగా పద్ధతిగా మర్యాదగా మనం పెంచగలుగుతున్నామా? దేవుని కొరకు పెంచగలుగుతున్నామా? ఒకవేళ దేవుని కొరకు పెంచకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతే నువ్వు పిల్లల కన్నా ఒకటే, కనకపోవడం ఒకటే. నువ్వు పిల్లలు పెంచేదానికంటే నువ్వు గుడ్రాలుగా మిగిలిపోతేనే ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? ధన్యురాలువి. నువ్వు పిల్లలు కనకపోతే బాగుండు. నువ్వు పిల్లలు కనకపోతే బాగుండు. ఒకవేళ కన్నా మీరు నీ పిల్లల్ని ఎంత చక్కగా చూస్తున్నావు, ఎంత చక్కగా చూడగలుగుతున్నావు, ఆ చూసిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నావా, పెంచట్లేదా? నీ గారం ఎక్కువైపోతుందా? నీ గారాభం ఎక్కువవుతుందా? నీ గారాభం ఎక్కువ అవ్వడం వలన నీ పిల్లలు నీ మాట వింటలేదని తర్వాత చెబుతున్నావా సమాధానం? తర్వాత చెబుతున్నావా సమాధానం? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు గర్భఫలాలు? మంచి ఫలాలు ఇస్తున్నాడండి గర్భఫలాలు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడానే చక్కని పిల్లలు, చక్కని రూపాలతో ఇస్తున్న పిల్లల్ని ఏం చేసుకుంటారండి సమాజం ఈ రోజుని? ఏం చేసుకుంటారండి? రోడ్ల పక్కన పారేయడానికండి? రోడ్ల పక్కన పారేయడానిక? రోడ్ల పక్కన పారేయడానిక మీకు దేవుడు ఇచ్చిన గర్భఫలాలు? ఒకసారి చూడండి ప్రేమల వాళ్ళగా, వీడియో చూడండి ఒకసారి. ఇది ఎక్కడో వీడియో అనుకుంటారేమో, ఏ దేశంలోనే వీడియో అనుకుంటారేమో. కాకినాడలో ప్రేమల దేవుని వల్ల నాకు ఎలాగే పిల్లలు లేరు. ఆఖరికి నేను ఆ పిల్లని కూడా నేను తీసుకుందామని అనుకుంటే అక్కడే ఎగబడిపోతున్నారు ఆ పిల్ల కోసం. అప్పుడే పుట్టిందండి. పేగు కూడా కోయలేదు ప్రేమల వల్ల. అప్పుడే పుట్టిన బిడ్డని వాళ్ళకి ఎంతమంది ఆడపిల్లలు పుట్టారో తెలియదు. తెచ్చేసి ఒక కవర్లో పెట్టేసి రోడ్డు పక్కన పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు. రోడ్డు పక్కన మళ్ళీ హైవే రోడ్డు ఇప్పుడు వీడియో చూద్దరుగాని మీరు, వీడియో చూద్దరుగాని హైవే పక్కనే మీ కారు వెళ్తున్నా, ఆ కారు వెళ్తుంటే దాని వెంబడే ఒక కుక్క ఆ పక్క నుంచి పక్కకి కవర్ తీసుకుని లాక్కుని వచ్చేస్తున్నట్టు కుక్క. అప్పుడే పుట్టిన బిడ్డకి ఆయుష్ ఎంత ఉంటుందండి? ఆయుష్ ఎంత ఉంటుంది? అప్పుడే పుట్టిన బిడ్డకి ఎంత బిడ్డ ఉందండి నిజంగానే. ఆమె మెదడు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందేమో మెదడు. అలాంటి మెదడు చిన్న పాపకి అవతల రోడ్డు నుంచి యువతల రోడ్డు వరకు బైపాస్ రోడ్డు అంటే ఎంత వెడల్పుగా ఉంటుంది? 4 బస్సులు 5 బస్సులు తప్పుకునే ప్లేస్ ఉంటుంది. అలాంటి ప్లేసులో ప్రేమ దేవుని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసరికి ఆ బిడ్డ ఆయుష్ ఏమైనా ఉంటుందంటారా? ఆ బిడ్డ బ్రతుకుతుంది అంటారా? బిడ్డ బ్రతకదు ప్రేమ వల్ల. మరి అటువంటి తల్లికి అసలు గర్భఫలం ఇవ్వాలంటారా, ఇవ్వకూడదంటారా? అసలు ఇవ్వచ్చంటారా? దేవుడి ప్రకారంగా ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం ఇవ్వచ్చంటారా? ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? కనని గర్భములు ధన్యములైనవి. అలాంటి కనిన పిల్లకి అసలు గర్భం ఇవ్వచ్చంటారా? రోడ్డు పక్కన పాడేసిన వాళ్ళ పెళ్లికి అసలు గర్భం ఇవ్వచ్చంటారా?
గర్భఫలాన్ని ఇవ్వచ్చుంటారా? చూడండి ప్రేమల వల్ల ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూడండి ఒకసారి. నాట్లేం పడలేదు కదా, నాట్లేం పడలేదు కదా. బాబు ఎవరైనా తీసుకుంటారా? ఫోన్ చేశారా? బాబు ఆ పేరు అక్కడ కట్ చేయాలి, ఎక్కడ వచ్చేది మీరు పైకి తీసుకొచ్చిపోయారు. ఎవరి దగ్గర షాప్ ఉందా? షాపు గుడ్రాలను దంగులను అంటున్నాడు ఏంటి యేసుక్రీస్తు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి ప్రకారంగా చూస్తే ఆయన మాట ఖచ్చితమేనండి, ఖచ్చితమే. ఇప్పుడున్న గర్భఫలాలు ఎలా పెంచాలో, ఏ విధంగా పెంచాలో, దేవుని కొరకు ఎంత ఉన్నతంగా పెంచాలో, ఉన్నతంగా పెంచిన ప్రతి విత్తనాన్ని అనగా పిల్లల్ని పరలోకానికి నడిపించాలో ఒక్కసారి తల్లి తండ్రి గమనించుకోవాలండి ప్రేమల వాళ్ళరా. మీరు అలా గమనించుకుంటేనే పిల్లలు ఎలా పెంచాలో, ఏ విధంగా పెంచాలో అలాగా ఆ కనేసి ఆ రోడ్డు పక్కన పాడేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కాదండి. వాళ్ళు తల్లిదండ్రులు అనిపించుకోరు, తల్లిదండ్రులు అనిపించుకోరండి. ఏమండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనిన ఎంతో మంది కన్న తల్లులు ఉంటారండి. ఆ బిడ్డ కన్నైనప్పుడు ఎంత నొప్పులతో ఉంటుందో, ఎంత బాధలతో ఉంటారో ఆ నొప్పి వర్ణనేతతో ఉండేది. ఆ నొప్పులు పడిన తర్వాత ఒక్కసారిగా బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఆ బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిని ఆనందం చూడండి ప్రేమ వారు. ఎంత ఆనందపడతారండి, ఎంత ఆనందపడతారు. ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే ఆ బిడ్డను చూసి మురిసిపోయి ఆ తల్లి గాని తండ్రి గాని ఎంత సంతోషపడతారు ప్రేమ వల్ల. మరి ఆ సంతోషం ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? పరలోకం నడిపించే వరకు ఆ సంతోషం ఉండాలి. మరి ఏదా పెంపకం, ఏదా గొప్పతనం, ఏదా విధానం, పిల్లల్లో ఏ విధంగా పెంపకం? ప్రతి ఒక్కరు కూడా మంచిగా మర్యాదగా పెంచాలి ప్రేమల దేవుని వల్ల. అలా పెంచితేనే దేవుడు ఇచ్చిన గర్భఫలానికి రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఏదో నీకు 3-4 పిల్లల్ని దేవుడు ఇచ్చేస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు? నీ దగ్గర సరైన పెంపకం ఉంటుందనే ఆ నమ్మకం మీద నీకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆ నమ్మకం మీద, దేవుడు నమ్మకం మీద, నీ నమ్మకం మీద 4-3 పిల్లల్ని ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు గారం పెట్టి చాలా అలుసుగా చూసుకుంటూ పిల్లల్ని గాలి కుదిలేసినట్టుగా వదిలేస్తున్నాం మనం. వాళ్ళు ఏమన్నా చెప్పిన మాట ఏమైనా వింటారా? పెద్దదిగిన తరగతి ఏమైనా వింటారా? అందుకే చెప్పాడు ప్రేమ వల్ల, మొక్కప్పుడే వంగనిది రానైన తర్వాత వంగిన. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని నిదానంగా చేయాలంటే నీ ఇష్టం, నీ తరం అవుతుంది. దాన్ని నిదానంగా చేయాలంటే అది ఇలాంటి ఇంత పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత అటు గింటనే వస్తుందా, ఇటు గింటనే వస్తుందా? ఇంత పెద్ద అయిన తర్వాత నీ చెప్పిన మాట విందు. అలాగే నీ పిల్లలు కూడా పెద్ద దిగిన తర్వాత నీ మాట వినాలంటే వినరు. చిన్నప్పటి నుంచి నరుక్కుంటూ రావాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని సమానంలో సరి సమానంలో చూసుకుంటూ రావాలి మనం. అలాంటి పెంపకం కావాలి. దేవుడు చెప్పే పెంపకం అటువంటిది. అలాంటి పెంపకంలో మన అందరం కూడా ఉండాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. మరి తరువాత భాగం మరి అన్నయ్య మాట్లాడవలసి వస్తుంది కాబట్టి మరి ప్రార్థన చేసుకున్న ప్రేమ వల్ల ఇంకా ప్రసంగం ఉంది కానీ చెయ్యను కాబట్టి వెనకాల మరి దైవజనులు ఉన్నారు. దైవజనులకి ప్రార్థన చేసుకున్నాం. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామములకు